ఒక చిన్న పల్లెలో సీత అనే అమ్మాయి ఉండేది. ఆమెకు ఒక మేక ఉండేది. దాని పేరు బుజ్జి. ఇద్దరు మంచి స్నేహితులు. ప్రతిరోజు సీత బుజ్జికి పాలు తాగించి, గడ్డి తినిపించి ప్రేమగా చూసుకునేది. బుజ్జి, నేడు నీకు ఇష్టమైన తాజా గడ్డి తీసుకువచ్చా, తిను అంటూ తినిపించేది. ఒకరోజు బుజ్జి పొలంలో తప్పిపోయింది. సీత చాలా ఆందోళనతో వెతకసాగింది. బుజ్జి, బుజ్జి, ఎక్కడున్నావు నువ్వు అంటూ వెతికింది. అయ్యో బుజ్జి, నువ్వు ఇక్కడే ఉన్నావా? భయపడ్డావా? నేను దీని నుంచి నిన్ను విడిపిస్తాను, భయపడకు అంటూ సీత దానిని విడిపిస్తుంది. విడిపించి, బుజ్జి పద, మనం ఇంటికి వెళదాం అని సీత దానిని జాగ్రత్తగా విడిపించి ఇంటికి తీసుకువెళ్ళింది. అప్పటి నుంచి ఆమె బుజ్జిని ఎప్పుడూ ఒంటరిగా వదిలేది కాదు. ఇలా సీత మరియు బుజ్జి ప్రేమతో ఆనందంగా జీవిస్తూ గడిపారు.